రోజు పొద్దున్నే నిద్ర లేచినాక పాదం నేల మీద పెట్టిన వెంటనే నొప్పిగా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ హృషికేష్ బండారు, మీ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈ కండిషన్ని హీల్ పెయిన్ లేదా ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. అసలు అంటే ఏంటి? మన పాదంలో హీల్ బోన్కి వేళ్ళకి మధ్యలో ఉండే కనెక్టివ్ టిష్యూని ప్లాంటార్ ఫేషియా అంటారు. ఈ ప్లాంటార్ ఫేషియా ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వచ్చిందో అప్పుడు వచ్చేదే మనకి హీల్ పెయిన్. అసలు దీనికి కారణాలు ఏంటి? ఎందుకు వస్తుంది? మనం ఎక్కువగా నుంచోవడం వల్ల, లేదా అధికంగా బరువు పెరగడం వల్ల, లేదా రోడ్ల మీద లేదా అనీవెన్ సర్ఫేసెస్ ఉన్నట్ల మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల, లేదా గట్టిగా ఉన్న చెప్పులు వాడడం వల్ల, హై హీల్స్ చెప్పల్స్ వాడడం వల్ల, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ప్లాంటార్ ఫేషియా అన్నది వాపు వచ్చి దానివల్ల మనకి హీల్ పెయిన్స్ వస్తాయి. అసలు దీనికి రెమెడీస్ ఏంటి? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రెస్ట్. పాదానికి సరైన రెస్ట్ ఇవ్వడం. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మన పాదాన్ని ఇలా స్ట్రెచ్ చేసి ఒక 10 నుంచి 15 సెకండ్ల పాటు హోల్డ్ చేసుకోవడం. పాయింట్ నెంబర్ 3, ఒక టవల్ని ఈ విధంగా ర్యాప్ చేసి టవల్తో స్ట్రెచ్ చేసి ఒక 10 నుంచి 15 సెకండ్ల పాటు హోల్డ్ చేసి ఉంచడం. ఈ 2 ఎక్సర్సైజుల్ని రోజు పొద్దున్న సాయంత్రం 15 సార్లు చేయడం వల్ల చాలా మంచిది. పాయింట్ నెంబర్ 4, ఒక నేల మీద ఒక చిన్న టవల్ పరుచుకుని దాని మీద పాదాన్ని నుంచి వేళ్లతో దగ్గరికి లాగడం, అలాగే దూరం చేయడం లాంటి ఎక్సర్సైజ్ చేయాలి. పాయింట్ నెంబర్ 5, ఒక టెన్నిస్ బాల్ని తీసుకుని దాన్ని నేల మీద ఉంచి దాని మీద పాదం పెట్టి ముందుకి వెనక్కి పాదం అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలా రోల్ చేయాలి. అలాగే పెయిన్ కానీ ఎక్కువగా ఉన్నదనుకోండి, బాల్ ప్లేస్లో ఒక చల్లటి కోల్డ్ ఐస్ వాటర్ బాటిల్ పెట్టండి. దాంతో చేస్తే ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 6, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, మెత్తటి కుషన్ ఉన్న చెప్పులు వాడుకోవటం. ఇలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేయడం వల్ల మీకు చాలా వరకు నొప్పి రిలీఫ్ ఉంటుందండి. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి.